మే 10th మదర్స్ డే జరుపుకునే ప్రతి ఒక్క మదర్కి కూడాను హ్యాపీ మదర్స్ డే. కన్న తల్లి యొక్క ప్రేమ గురించి మాట్లాడాలంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా మాట్లాడలేడు. అంత గొప్పది కన్న తల్లి యొక్క ప్రేమ. ఏ మదర్ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ లవ్స్ యూ బిఫోర్ షీ ఈవెన్ సీ యూ. తల్లి మాత్రమే మిమ్మల్ని చూడక ముందు నుంచే మీపై ప్రేమ పెంచుకునే వ్యక్తి. ఆ తల్లి గర్భంలో నుంచే ప్రేమను పెంచుకుంటుంది. తల్లికి తన బిడ్డ మీద ఎంత నమ్మకం ఉంటుందంటే ప్రపంచం మొత్తం కూడా నమ్మకుండా నిన్ను వదిలేసినా కానీ నీ కన్న తల్లి మాత్రం నీతో నమ్మకంగా నిల్చుంటుంది. నీ మీద అంత నమ్మకం తల్లికి. ప్రేమే కాదు, నమ్మకం కూడా చాలా గొప్పగానే కలిగి ఉంటుంది. తన సంతానం కోసం తల్లి ఎంతో గొప్ప త్యాగాన్ని చేస్తుంది. ఏ మదర్ సాక్రిఫైస్ హర్ డ్రీమ్స్ సైలెంట్లీ జస్ట్ టు సీ హర్ చిల్డ్రన్ స్మైల్. పిల్లల నవ్వు కోసము కన్న తల్లి తన కలలను సైతము నిశ్శబ్దంగా త్యాగం చేసేస్తుంది. తన డ్రీమ్స్ ఎన్నో ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్నీ కూడాను పిల్లల యొక్క నవ్వు కోసము, పిల్లల కలల కోసము త్యాగం చేసేస్తుంది. యూ మే ఫర్గెట్ టు థ్యాంక్ యువర్ మదర్ బట్ షీ నెవర్ ఫర్గెట్స్ టు ప్రే ఫర్ యూ. తల్లి చేసిన సేవకు గాను నువ్వు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతావేమో, కానీ నీ తల్లి మాత్రము నిన్నెప్పుడూ మర్చిపోదు. నీ గురించి ప్రేమించడము, నీ గురించి ప్రార్థించడము ఎప్పటికీ మర్చిపోదు. నువ్వు ఆకలితో పడుకోకూడదని తన ఆకలిని కూడా మర్చిపోయే వ్యక్తే ఆ కన్న తల్లి. నీ ముఖంలో నవ్వు కోసము తన కన్నీళ్లను దాచిపెట్టే వ్యక్తే తల్లి. తాను ఎంత అలసిపోయినా, ఎంత విసిగిపోయినా కానీ నీ కోసం బలంగా నిలబడే వ్యక్తే కన్న తల్లి. తల్లి ఒడి మొదటి బడి అన్నది మనందరికీ తెలుసు. తల్లి ఒడి నుంచి అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. మాటలు నేర్చుకున్నాము, నడక నేర్చుకున్నాము, అనేక విషయాలు నేర్చుకున్నాము. మరి నేటి తరం కొత్త జనరేషన్ అమ్మల కోసము కొన్ని ముఖ్యమైన సూచనలు. అవేంటంటే, తల్లికి ప్రేమించు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి ప్రేమ స్వతహాగా ఉంటుంది. కానీ పిల్లలకి మీ ప్రేమతో పాటు కొన్ని పరిమితులు కూడా నేర్పించండి. పిల్లలు ఎంతో ప్రేమిస్తున్నారు, కానీ అదే ప్రేమతో పాటు అదే సమయంలో కొంచెం క్రమశిక్షణ కూడా నేర్పించడం చాలా అవసరం. కొన్ని హద్దులు వాళ్ళకి తెలియచేయాలి. పెద్దవాళ్ళని గౌరవించే విధానము, సంస్కారము అమ్మనే నేర్పించాలి. ప్రేమ మాత్రమే కాదు, విలువలు కూడా అవసరము. మరొక విషయం, మీ స్థానంలో ఏదో మొబైల్నో ఏదో గాడ్జెట్నో పిల్లల చేతిలో పెట్టబాకండి. మీ సమయమే పిల్లలకి అసలైన గిఫ్ట్. మొబైల్ కాదు, మీ సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి. పిల్లలకి కావాల్సింది మీరు, స్క్రీన్ కాదు. మీ పిల్లలకి ప్రతి విషయంలో మీరే రోల్ మోడల్ అవ్వాలి. మీరు ఏదైతే చెబుతున్నారో వాటికన్నే మీరు చేసే పనులే వాళ్ళు ఎక్కువగా గమనిస్తారు. ఎందుకంటే పిల్లలు మీ మాటల నుంచి కన్నా మీ ప్రవర్తన నుంచి వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ఎలా ఉంటే వారు అలాగే మారుతారు. కాబట్టి మీరే రోల్ మోడల్ అయ్యి ఉండాలి. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉండి చూపించండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, పెయిన్ అండ్ ఎమోషన్స్. ఎలా జీవించాలి, జీవితంలో ఎదురయ్యే ఫెయిల్యూర్స్ని, ఆ ఓటమిని, ఆ పెయిన్ని, ఆ బాధని, భావోద్వేగాలను, ఎమోషన్స్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా బ్యాలెన్స్ చేయాలో పిల్లలకి నేర్పించండి. జీవితంలో గెలుపు కంటే లైఫ్లో నిలబడటం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు, మంచి విలువలు, మంచి సంస్కారం ఇవ్వండి. పిల్లలు మంచి మనుషులుగా ఎదగడము గొప్ప విజయానికి పునాది. ముఖ్యంగా మనిషిలో కావాల్సింది ఆ మానవత్వాన్ని జయింపచేసేది కేవలం తల్లి మాటలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లి అంటే పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు, ఒక మంచి భవిష్యత్తు నిర్మిస్తుంది. అప్పుడే ఆ తల్లి గొప్ప తల్లి అనబడుతుంది. సో మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మదర్కి కూడాను ఈ షార్ట్ మెసేజ్ ఒక రెస్పాన్సిబిలిటీగా, పిల్లల విషయంలో ఒక మంచి తల్లిగా, గొప్ప తల్లిగా ఉంటారని భావిస్తున్నాను. ప్రతి ఒక్క మదర్కి కూడాను హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్.